అప్పుడే ఆ కారు వెనుక సీట్ విండో గ్లాస్ కిందకు దిగింది. అక్కడే కూర్చుని ఉన్న అక్షయ్ తన ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ చూయించకుండా వచ్చి కారెక్కు అని అన్నాడు. స్నేహ వెనక్కి తిరిగి చూసి ఇంకాసేపు అక్కడే ఉంటే ఆమె కోసం ఎవరైనా వస్తారేమో అనే భయంతో హడావిడిగా వెళ్లి కారెక్కింది. దాంతో కార్ అక్కడి నుంచి వేగంగా దూసుకెళ్లిపోయింది. కార్లో అక్షయ్ పక్కనే కూర్చుని ఉన్న స్నేహ ఇంకా భయంతో వెనక్కి తిరిగి చూస్తూనే ఉంది. అప్పుడు అక్షయ్ ల్యాప్టాప్ లో కీబోర్డ్ పై ఏదో టైప్ చేస్తూ, మనం చాలా దూరం వచ్చేసాం, వాళ్ళు ఇంక రార్లే, నువ్వు టెన్షన్ తీసుకోకు అని అన్నాడు. దాంతో స్నేహ కొంచెం రిలాక్స్ గా ఊపిరి పీల్చుకుంటూ అతని వైపు చూసి ఇబ్బందిగా నవ్వి థ్యాంక్ యూ అని అంది. అక్షయ్ 2 రోజుల కోసం బిజినెస్ పనిపై ఊరెళ్తున్న మాటే గాని అతని మనసులో స్నేహకు ఏమైందో అనే ఆలోచనే వెంటాడుతూ ఉంది. దాంతో అతను 2 రోజుల కోసం అని వెళ్లిన ఆ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని మరీ తెల్లవారుజామునే హైదరాబాద్ కి బయలుదేరాడు. ఈలోగా అసిస్టెంట్ అతనికి కాల్ చేసి స్నేహను రంగనాథ్ తనింట్లోనే బంధించాడని చెప్పాడు. దాంతో ఈరోజు ఎలాగైనా ఆమెని విడిపించాలని అక్కడికి వచ్చాడు. ఈలోగా రోడ్డుపై పరిగెత్తుతున్న స్నేహ అతని కంటపడింది. తప్పించుకుని వచ్చిందంటూ అర్థం చేసుకుని ఆమెకి లిఫ్ట్ ఇచ్చాడు అక్షయ్. అతని పక్కన కార్లో కూర్చున్న స్నేహ ఇబ్బందిగా ఫీల్ అవుతూ, నేను అర్జెంట్ గా హోటల్ కి వెళ్లి తన కొడుకు యువన్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ఆమెకు ఆరాటంగా ఉంది. పిల్లాడు కనిపించకుండా వెళ్లి 2 రోజులైనా ఒక తల్లిగా ఇంతవరకు ఎలాంటి ప్రయత్నం చేయలేని స్థితిలో ఉన్నందుకు ఆమె తనను తానే అసహించుకుంటుంది. వీటంతటికీ కారణమైన తండ్రిని చెల్లిని తలుచుకుంటూ కోపంతో పిడికిలి బిగించింది. వెంటనే చేతులు మంటగా అనిపించడంతో అని ముఖం చిట్లిస్తూ చేతి వైపు చూసుకుంది. ఆమె చేతుల్లో ఎర్రగా కాలిన బొబ్బలు కనిపించాయి. ఆ ఇంటి నుండి బయటపడే తొందరలో వేడివేడి సూప్ను వంట మనిషి దగ్గర నుండి లాక్కున్నప్పుడు అవి తన చేతుల్లో పడి కాలాయన్న సంగతి ఆమెకు అప్పుడు గుర్తొచ్చింది. అప్పటిదాకా ఆవేశంలో ఉన్న స్నేహ వాటన్నిటి గురించి పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. కాని ఇప్పుడు కాలిన చర్మం మంట పెట్టేస్తుంది. పక్కన ఉన్న అక్షయ్ ఆమె చేతుల వైపు చూశాడు. ఆ గాయాలను చూసి నుదురు చిట్లిస్తూ, మీ చేతులకి గాయాలయ్యాయి, రండి హాస్పిటల్ కి వెళ్దాం అంటూనే డ్రైవర్తో హాస్పిటల్ కి పోనివ్వు అని చెప్పాడు. అది విన్న స్నేహ వెంటనే, లేదు, నాకిప్పుడు హాస్పిటల్ కి వెళ్లాల్సిన పని లేదు, మీరు వీలైతే నన్ను ఆ హోటల్ కి తీసుకెళ్ళండి, నేను యువన్ని వెతకాలి అని ఆత్రతగా అడిగింది. కాని అక్షయ్ ఆమె మాటలేమీ పట్టించుకోకుండా, నువ్వు హాస్పిటల్ కి వెళ్ళు అని అన్నాడు. ఆమె ఎంత చెప్పినా కూడా పట్టించుకోకుండా హాస్పిటల్ కి వెళ్ళమని చెప్పడంతో తనకి కోపం వచ్చింది. అసలు మీరేం చేస్తున్నారు? నేను చెప్తుంది మీకు అర్థం కావట్లేదా? నా కొడుకు మిస్ అయ్యి 2 days అవుతోంది. నేను అర్జెంట్ గా వెళ్ళి యువన్ని వెతకాలి. ఒకవేళ మీరు నన్ను హోటల్ కి తీసుకెళ్లకపోతే నేనిక్కడే దిగిపోతాను అని ఆవేశంగా మాట్లాడుతూ ఉండగానే అక్షయ్ హఠాత్తుగా ఆమె చేతిని పట్టుకున్నాడు. దాంతో ఆమె నోరు ఒక్కసారిగా మూతపడిపోయింది. అతనేం చేస్తున్నాడో అర్థం కానట్లుగా తన చేతి వైపు చూసుకుంది స్నేహ. అక్షయ్ ఆమె చేతి వైపున్న తన చేతిని చిన్నగా తడుతూ, ప్లీజ్ బీ సైలెంట్ అని అన్నాడు. దాంతో స్నేహ నోరు మూగబోయింది. మెల్లగా అతని చేతి నుండి తన చేతిని దూరం చేసింది స్నేహ. కారు కాసేపటికి హాస్పిటల్ ముందు ఆగింది. లోపలికి రా అంటూ కార్ దిగాడు అక్షయ్. స్నేహ మరో దారి లేకపోవడంతో కార్ దిగి అతని వెనకే వెళ్ళింది. 10 నిమిషాల్లో డాక్టర్ ఆమె గాయాలకు ఆయింట్మెంట్ రాసి చిన్న కట్టు కట్టాడు. ఆ తర్వాత కార్ దగ్గరకు వచ్చిన ఆమె అక్షయ్తో, ఇప్పటిదాకా నాకు చాలా హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్, ఇంక నేను బయలుదేరుతానండి అంటూ హడావిడిగా రోడ్డుపైకి వెళ్లబోయింది. అక్షయ్ వెంటనే, నువ్వొచ్చి కారెక్కు అని అన్నాడు. ఆ మాటకు స్నేహ అతన్ని విచిత్రంగా చూసి, లేదు, ఇప్పుడు నేను అర్జెంట్గా వెళ్ళాలి అంటూ మళ్లీ 2 అడుగులు ముందుకు వేసింది. దాంతో అక్షయ్ వెంటనే కోపంగా, స్నేహ, నేను నిన్ను ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా, చెప్పింది చెయ్యి అని అన్నాడు. అతను తనపై అధికారం చెలాయిస్తున్నాడు అనిపించడంతో స్నేహ సీరియస్ గా చూసి, మీరేం మాట్లాడుతున్నారు, నేను వెంటనే వెళ్ళాలి అంటూ ఆవేశపడింది. ఇంతలో ఏదో గుర్తొచ్చినట్లు, ఓ సారీ, నీ టాక్సీ ఛార్జ్ నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఇస్తానులే, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అని అంది. ఆ మాట వినగానే అక్షయ్ కోపం నిప్పుల వర్షంలా కురిసింది. దాంతో అతను, పొద్దు నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని దెబ్బతీస్తుంది, ఈసారి ఎలాగైనా మంచి గుణపాఠం నేర్పిస్తాను అనుకుంటూ, సరే నీ ఇష్టం, నేను ఈరోజు నిన్ను నీ కొడుకు దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ నీకు తన్ని చూడడం ఇష్టం లేదనుకుంటా, సరే నీ ఇష్టం, నీకు నచ్చినట్లే చేసుకో అని చెప్పి కార్ డ్రైవర్తో, నువ్వు కార్ స్టార్ట్ చేయి అని అన్నాడు. హఠాత్తుగా యువన్ గురించి మాట్లాడిన తర్వాత స్నేహ అర్థం కానట్లుగా చూసి ఆ మాటల్ని మళ్లీ గుర్తు చేసుకుని, అంటే అర్థమేంటి, యువన్ ఎక్కడున్నాడో ఇతనికి తెలుసా అని అనుకుంది. వెంటనే ఆమె కళ్ళెల్లో ఆశ మెరిసింది. దాంతో హడావిడిగా కార్ వెనక పరిగెత్తుకుంటూ, అక్షయ్ గారు ప్లీజ్ ఆగండి
అంటూ అరవడం మొదలుపెట్టింది. అక్షయ్ తన వెనుకే వస్తున్న స్నేహను రేర్ వ్యూ మిర్రర్ నుండి చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు. ఆమె కొన్ని కేకలు వేసినా వెనక్కి తిరిగి చూడకుండా డ్రైవర్తో మాత్రం కారు చిన్నగా పోనివ్వు అని చెప్పాడు. యువన్ కోసం ఆమె తప్పకుండా తన కారు వెనకే వస్తుందని అతనికి ముందే తెలుసు. నిజానికి అతను కావాలనే తనను కారు వెంట పరిగెత్తిస్తున్నాడని స్నేహకు అర్థమైంది. అయినా ఇప్పుడు తనకి మరో దారి లేకపోవడంతో అతని కారు వెనుక ఆగకుండా పరిగెడుతూ అక్షయ్ గారు ప్లీజ్ ప్లీజ్ కారు ఆపండి అక్షయ్ గారు అని అరుస్తూనే ఉంది. కాసేపటికి ఇక స్నేహ పరిగెత్తలేక రోడ్డు మధ్యలో ఆగి రొప్పుతూ వెళ్తున్న కార్ వైపు చూసింది. అదంతా చూసిన అక్షయ్ ఆమె అలసిపోయింది అని అర్థం చేసుకుని నవ్వుకున్నాడు. అప్పుడు కార్ మెల్లగా వెనక్కి వచ్చింది. అక్షయ్ గ్లాస్ డోర్ కిందకి దించి ఆమె వైపు చూసి ఎందుకు ఆగిపోయావ్ అని అడిగాడు. దాంతో స్నేహ అతని వైపు మింగేసేలా చూస్తూ ఇప్పుడు యువన్ గురించి నీకు తెలుసు కాబట్టే బతికిపోయావ్ అని లోపలే అనుకుంది. స్నేహ మనసులోని మాటలు ఊహించిన అక్షయ్ తనలో తానే నవ్వుకుని వచ్చి కారెక్కు అని అన్నాడు. ఈసారి ఆమె అతనితో వాదించే ధైర్యం చేయలేదు. వెంటనే హడావిడిగా వచ్చి కారెక్కింది. యువన్ ఎక్కడున్నాడో నీకు తెలుసా అని అడిగింది. అబ్బా ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తున్నావు కదా, కొంచెంసేపు ప్రశాంతంగా ఉండు, నువ్వే చూస్తావు అని అన్నాడు అక్షయ్. దాంతో ఆమె తన ఆత్రతను కంట్రోల్ చేసుకుని మౌనంగా ఉండిపోయింది. అక్షయ్ మాటలు విన్న తర్వాత ఆమెకి కొంచెం ఉపశమనంగా అనిపించడంతో గ్లాస్ విండోలో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది. కాసేపటికి కార్ ఇంపీరియల్ కోర్ట్లోని మోస్ట్ ఫేమస్ విల్లా ముందు ఆగింది. అక్షయ్ స్నేహాల బంధం ఎలాంటి మలుపులు తిరగబోతోంది? ఇది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది. ఓన్లీ ఆన్ పాకెట్ FM.